విజయవాడ సిఐడి ఆఫీసులో విచారణ కొనసాగిస్తున్నారు. కాసేపటి క్రితమే వైద్య పరీక్షల నిమిత్తం కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పిఎస్ఆర్ ఆంజనేయులు తరలించారు. అక్కడి నుంచి కోర్టులో హాజరు కూడా పరిచారు. సో ప్రస్తుతం జడ్జి ముందు వాదనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నిన్నటి కూడా ఇటు సిఐడి అటు సిట్ ఇద్దరు కూడా రెండు కేసులకు సంబంధించి ఒకటి మద్యం లిక్కర్ కేసులో ఒక పక్క రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేస్తే మరొక పక్క ముంబై నటి వేధింపుల కేసులో సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులకు సంబంధించి అంటే ఇప్పటికే విశాల్ గున్ని, కాంతి రాణా, అటుదిక్కు పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ ముగ్గురు అధికారులు కూడా ముంబై నటికి సంబంధించి తేజస్విని కేసులో కీలక నిందితులు ఉన్నారు. ఏటుగా పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే కూటమి ప్రభుత్వం 2024లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏప్రిల్లో దీనికి సంబంధించిన కేసు పురంపరాలు పరిశీలించాలని చెప్పి కూడా ప్రత్యేక అధికారిని నియమించారు. దాంతోపాటు పిఎస్ఆర్ ఆంజనేయులు నిన్నటి కూడా అరెస్ట్ చేసి సిఐడి విచారణ నిమిత్తం కూడా నిన్న రాత్రి నుంచి కూడా సిఐడి ఆఫీసులో పొందుపరిచారు. కాసేపటి క్రితమే కోర్టుకు హాజరుపరిచిన నేపథ్యంలో ఇప్పటికే రిమాండ్కి సంబంధించి వాదనలు కొనసాగుతున్నాయి. ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి కూడా ఇప్పటివరకు లాయర్ను మాత్రం పెట్టుకోలేదు. తానే స్వయంగా జడ్జి ముందు వాదనలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 10 గంటల పాటుగా కూడా సిఐడి అధికారులు విచారించారు. సో ముంబై నటికి సంబంధించి ఆ హీరోయిన్కి సంబంధించిన పూర్వపరాలు ఎలా ఉండబోతున్నాయి, సో దీనికి సంబంధించి కూడా అంటే ముంబై నటి వేధింపులకు సంబంధించి ఎలాంటి సమాచారం లాగుతున్నారు, వీళ్ళకి ఎలాంటి సంబంధం కొనసాగింది, సో గత 5 సంవత్సరాలుగా అంటే 2019 నుంచి 2024 ఉన్నటువంటి సంబంధాలను అన్నిటి కూడా వెలికి తీసే ప్రయత్నం చేశారు. దాదాపు ఏటు ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులే ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్నట్టు కూడా సిఐడి అధికారులు గుర్తించారు. సో ఒకసారి ఆ కేసు పురంపరాలు చూస్తాం మాత్రం కేసు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది దాని పేరు ఒకసారి చూస్తే మాత్రం ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు ఇంకా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే అక్కడ లేడీ హీరోయిన్ ఉన్న నేపథ్యంలో చాలా గోప్యంగా ఈ వివరాలు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే తప్పకుండా ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు ఇద్దరు కీలక వ్యక్తులు ఉండే అవకాశం ఉంది. దాంట్లో జగన్ అత్యంత సన్నిహితుడైనటువంటి కాటమనేనికి సంబంధించి కూడా ఒక కీలక నేత ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇంకా అరెస్టు A1గా అతను ఉన్నప్పటికీ కూడా చాలా వరకు అరెస్టు పర్వం కొనసాగింది. కానీ బెయిల్పై బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు A2గా పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి కూడా ఇప్పటికే సమాచారం ఉంది. జగన్ సన్నిహితుడైన పారిశ్రామికవేత్త జిందాల్కు సంబంధించి ముంబై నమోదు ఈ కేసు నుంచి బయటపడేందుకు కూడా అక్కడ వివరాలు సేకరించారు. ఆయనపై కాదంబరి జత్వాని కూడా 2021లో కేసు పెట్టగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ కేసును నీరుగార్చి తదనంతరం కూడా ఇప్పుడు ఈ కేసు మళ్ళీ కూడా రీఓపెన్ చేసిన తర్వాత ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒకటి విశాల్ గున్ని అట్లాగే కాంతిరన్న వీళ్ళిద్దరు కూడా ఊహాత్మకంగానే జత్వానిపై ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేశారు. దాని తర్వాత విచారణ నిమిత్తం కూడా విజయవాడకు పిలిపించిన నేపథ్యంలో పలు విచారణ కొనసాగించారు. దానిపైన ఎలక్షన్ పీరియడ్లో మాత్రం దానికి సంబంధించిన పెండింగ్ కేసుగా దీన్ని నిర్ధారించారు. దీంతో చాలా వరకు కూడా ప్రాధాన్యత కేసుల్లో ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా విచారణకు హాజరు కాలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేక అధికారిని ఎందుకంటే నోడల్ అధికారిని నియమిస్తారు. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్ రేంజ్లో ఉన్నటువంటి అధికారిని నియమించాలంటే మాత్రం సేమ్ కేటగిరీకి సంబంధించిన నోడల్ అధికారిని మాత్రం నియమించారు. దీనికి సంబంధించి కూడా పలు సెక్షన్ల కింద వీళ్ళందరికీ కూడా దాదాపు 12 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ ప్రకారం 192, 211, 218, 220, 354 ఏదైతే మహిళలను వేధింపు కేసులకు సంబంధించి కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐటీ యాక్ట్కి సంబంధించి కూడా పోలీస్ అధికారులు ఉన్న నేపథ్యంలో యాక్ట్ 16(6)A సెక్షన్ కింద కూడా ప్రత్యేకంగా ఈ కేసును నమోదు చేసి కూడా ప్రాసిక్యూషన్ చేస్తున్నారు. కాసేపట్లో రిమాండ్కి సంబంధించి కూడా జడ్జి ముందు వాదనలు వినిపించిన తర్వాత ఒకవేళ నిన్ననే కసిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కూడా కోర్టు తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కూడా పిఎస్ఆర్ ఆంజనేయులకు దాదాపు రిమాండ్కు పంపే విధంగా ఇంకా కూడా సమాచారం సేకరించాలంటే మాత్రం ఇప్పటి వరకు కూడా మళ్ళీ రిమాండ్కు అడిగే అవకాశం ఉంది. సిఐడి అధికారులు నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపుగా 10 గంటల పాటు కూడా విచారణ కొనసాగించారు. వైద్య పరీక్షల నిమిత్తం కూడా విజయవాడ ఆసుపత్రి నుంచి కోర్టుకు సంబంధించి కోర్టులో వాదనలు వినిపిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. సో మొత్తంగా ఒకసారి ఈ కేసుకు సంబంధించి కూడా జత్వానికి సంబంధించి కీలక విషయాలలో కూడా సో జత్వాని అక్రమ అరెస్టుతో తమకేం సంబంధం లేదని, సో ఆ కేసు కూడా ఐపీఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్గా నేను ఉన్నటువంటి హయాంలో ఆ కేసు సంబంధిత ఇబ్రహీంపట్నం సంబంధించిన మారుమూల పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసు కాబట్టి నాకు దానికి సంబంధం లేదని కూడా ఇప్పటికే సిఐడి అధికారులకు
పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పారు. దీంతో కూడా కీలక విషయాలు అంటే జత్వానికి సంబంధించి కూడా హీరోయిన్కి సంబంధించి ఆమె బ్యాడ్ లేడీగా రూపొందించబడింది. అతనికి సంబంధించి కూడా నేను అడిషనల్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ కేసు నాకు ఎలాంటి సంబంధం లేదు. చాలా విషయాలు కూడా సిఐడి అధికారులకు చెప్పిన విషయాలందరినీ కూడా సంబంధం లేదు, నాకు తెలియదు అనే దానిపైన కూడా ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయులు వివరించారు. సో మొత్తంగా నిన్నటిసింది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వరుసగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. సో నిన్న పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టు నేపథ్యంలో కూడా వైసీపీ కీలక నేతలందరూ కూడా ఒక అడిషనల్ డైరెక్టర్ని కానీ ఐపీఎస్ అడిషనల్ రేంజ్లో ఉన్న ఐపీఎస్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు, సో ముంబై నటికి సంబంధించి వేధింపులకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధం లేదు అనే దానిపైన చాలా వరకు కూడా వైసీపీ కీలక నేతలు కూడా మరీ కూడా మీడియా ముందుకు వచ్చి కూడా సమాచారం ఇచ్చారు. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రమే ఏటు ఉన్నాడు. ఎందుకంటే ఎవరో ఒక కీలక వ్యక్తి చెప్తే మాత్రమే ఆ నటిని వేధింపులకు గురి చేయడం, అక్కడి నుంచి ముంబై నుంచి విజయవాడకు తీసుకురావడం, విజయవాడలో పలు పోలీస్ స్టేషన్లకు సంబంధించి కానీ పలు హోటల్లో జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించి కూడా ఇంకా అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే అవతలి సైడు నిందితురాలు, అక్కడ అవతలి సైడు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మహిళలు అయి ఉండడం వల్లనే ఇవన్నీ కూడా గోప్యంగా ఉంచుతున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. సో మరి కాసేపట్లో కూడా వాదనలు పూర్తయిన తర్వాత ఈసారి మళ్ళీ విజయవాడ సబ్ జైలుకు తరలించే అవకాశం ఉంది. అక్కడ నుంచి కూడా మళ్ళీ సిఐడి ఆఫీసర్లందరూ కూడా మళ్ళీ విచారణ నిమిత్తం కూడా మళ్ళీ రిటర్న్ బ్యాక్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. దాదాపుగా ఇప్పటికీ రాజు కసిరెడ్డికి సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్లో 14 రోజుల రిమాండ్కి సంబంధించి నిన్న తీర్పు వస్తే మాత్రం దీంట్లో కూడా మరి కాసేపట్లో తీర్పు రాబోతుంది. సో దీంతో ఒకసారిగా తాడపల్లిలో మాత్రం కీలక నేతలందరికీ కూడా వణుకు పుట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల పాలనలో ముఖ్యంగా 2022లో ఒకటి లిక్కర్ స్కామ్ అయితే మరొకటి కాదంబరి జత్వాని కేసు, ఈ రెండు కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. రేపు జరగబోయే రాజకీయ పరిణామాలన్నిటి కూడా ఈ రెండు కేసులు కూడా కీలకంగా మారబోతున్నాయి.